అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 102. قد سألها قوم من قبلكم ثم أصبحوا بها كافرين. ఆయత్ నంబర్ 102. మీ పూర్వీకుల్లో కూడా కొందరు ఇలాంటి విషయాలను అడిగారు, మరి ఆ విషయాలను తిరస్కరించింది కూడా వారే. 163. మీ పూర్వీకులు వడిగట్టిన పాపానికి మీరు కూడా పాల్పడతారేమో, జాగ్రత్త. ఉదాహరణకు దేవుడు మీపై హజ్‌ను విధిగా నిర్ణయించాడు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలికారు. ఏటేటా విధిగా హజ్ చేయాల్సిందేనా అని ఒక వ్యక్తి ఆయన్ని ప్రశ్నించాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మౌనం వహించారు. కానీ ఆ వ్యక్తి 3 సార్లు అదే మాటను అడిగేసరికి, ఒకవేళ నేను అవునని అంటే ఏటేటా అది విధిగా ఖరారైపోతుంది. అదే కనుక జరిగితే ఏటేటా హజ్ చేయడం మీకు సాధ్యం కాదు అని బదులిచ్చారు ఆయన. సహీ ముస్లిం కితాబుల్ హజ్, హదీస్ నెంబర్ 412, ముస్నద్ అహ్మద్, సునన్ అబూ దావుద్, నసాయి, ఇబ్నే మాజా. ఈ ఆయతు నేపథ్యంలో కొంతమంది వ్యాఖ్యాతులు ఇలా అభిప్రాయపడ్డారు: అల్లాహ్ తన గ్రంథములో ఏ విషయాన్నైనా ప్రస్తావించకపోతే ఆ విషయమై ఆయన మన్నింపుల వైఖరిని అవలంబించాడని తలపోయాలి. కాబట్టి ఆ విషయమే మీరు కూడా ఆయనలాగే మౌనంగా ఉండిపోండి. ఇబ్నే కసీర్ వేరొక హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా ఇలా వక్కాణించారు: మీకు తెలపబడని విషయాల గురించి మీరు నన్ను ప్రశ్నించకండి, ఎందుకంటే మీకు పూర్వం గతించిన సమాజాల వారు పదే పదే ప్రశ్నల వర్షం కురిపించి ప్రవక్తలతో విభేదించి వినాశానికి గురి అయ్యారు. సహీ ముస్లిం కితాబుల్ హజ్. ఆయత్ నంబర్ 103. ما جعل الله من بحيرة ولا وسيلة ولا حام ولا وصيلة ولا حام ولكن الذين كفروا يفترون على الله الكذب وأكثرهم لا يعقلون. ఆయత్ నంబర్ 103. అల్లాహ్ బహీరాను గాని, సాయిబాను గాని, వసీలాను గాని, హమ్ను గాని ఏర్పరచలేదు. అయినప్పటికీ అవిశ్వాసులు అల్లాహకు అబద్ధాన్ని అంటగడుతున్నారు. వారిలో చాలామంది అవివేకులు. 164. అరబ్బులు పూర్వం తమ దేవతల పేర మొక్కుబడిగా సమర్పించుకునే వివిధ రకాల జంతువులివి. వీటి గురించి రకరకాల వ్యాఖ్యానాలు చేయబడ్డాయి. సహీ బుఖారీలో హజరత్ సయ్యద్ బిన్ ముసయ్యబ్ రజియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం దీని వ్యాఖ్యానం ఇలా ఉంది: 1. బహీరా, పాలు పితకకుండా వదిలివేయబడే పశువు. ఆ పాలు దేవతలకు ప్రత్యేకమని అనేవారు. ఇలాంటి పశువుల పొదుగులను ఎవరూ ముట్టుకోరు. 2. సాయిబా, ఇవి దేవతల పేర వదిలివేయబడిన పశువులు. వాటిని వాహనంగా కానీ బరువు మోయడానికి కానీ ఉపయోగించేవారు కారు. 3. వసీలా, ఒకసారి ఆడవంటెను ఈని రెండోసారి కూడా ఆడవంటినే ఈనిన వంటెను దేవతల పేర వదిలిపెట్టేసేవారు. 4. హామ్, అనేక ఒంటె పిల్లల పుట్టుకకు మూలంగా నిలిచిన మగ ఒంటె. ఇటువంటి మగ ఒంటె చేత వ్యవసాయ పనులు చేయించడం, వాహనంగా ఉపయోగించడం భావ్యం కాదని తలచి దాన్ని దేవతల పేర వదిలిపెట్టేవారు. ఈ విధంగా దేవతల పేర పశువులను వదిలిపెట్టిన ప్రప్రథమ వ్యక్తి అమర్ బిన్ ఆమిర్ ఖుజాయి అని కూడా ఈ హదీస్ ద్వారా తెలియవస్తుంది. అతడు నరకములో ప్రేగులను లాగడం నేను చూశాను అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. సహీ బుఖారీ అల్ మాయిదా సూరా వ్యాఖ్యానం. అల్లాహ్ ఈ విధంగా పశువులను నిర్ణయించలేదని, మొక్కుబడులను ఆయన తన కోసమే ప్రత్యేకించాడని ఈ ఆయతులో విశదపరచబడింది. అయితే దేవతల పేర జంతువులను కేటాయించే పద్ధతులు ముష్రికులు సృష్టించినవే. దేవతల మిథ్యా దైవాల పేర జంతువులను అచ్చువేసి వదిలే ఆచారం నేటికి ముష్రికుల్లోనూ కథిత
ముస్లిముల్లోనూ అమల్లో ఉంది. దైవం కాపాడుగాక. Ayat number 104. وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا إِلَى مَا أَنزَلَ اللَّهُ وَإِلَى الرَّسُولِ قَالُوا حَسْبُنَا مَا وَجَدْنَا عليه آباءنا أولو كان آباؤهم لا يعلمون شيئا ولا يهتدون. ఆయత నంబర్ 104. అల్లాహ్ అవతరింపజేసిన ఆదేశాల వైపుకు, ప్రవక్త వైపుకు రండి అని వారితో అన్నప్పుడు, మా తాత ముత్తాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూసిన విధానమే మాకు చాలు అని వారంటారు. ఏమిటి? వారు తాత ముత్తాతలకు ఏమీ తెలియకపోయినప్పటికీ, వారు సన్మార్గంలో నడవనప్పటికీ వీరు వాళ్ళనే అనుసరిస్తారా? ఆయత్ నంబర్ 105. يا أيها الذين آمنوا عليكم أنفسكم لا يضركم من ضل إذا اهتديتم إلى الله مرجعكم جميعا فينبئكم بما كنتم تعملون. ఆయత నంబర్ 105. ఓ విశ్వసించిన వారలారా, మీరు మీ గురించి జాగ్రత్త పడండి. మీరు గనక సన్మార్గంలో నడుస్తున్నట్లయితే దారి తప్పిన వారు మీకు ఎలాంటి నష్టం కలిగించజాలరు. మీరంతా అల్లా వద్దకే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు చేసిన కర్మలన్నిటినీ మీకు తెలుపుతాడు. 165. ఈ ఆయతును అర్థం చేసుకోవడంలో కొంతమంది పొరపడ్డారు. తమ స్వీయ ఆచరణ పట్ల శ్రద్ధ వహిస్తే సరిపోతుందని, మంచిని పెంచవలసిన, చెడులను నిర్మూలించవలసిన అవసరం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ అభిప్రాయం సరైంది కాదు. ఎందుకంటే సమాజంలో మంచిని పెంపొందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒక ముస్లిం కనుక ఈ విద్యుక్త ధర్మాన్ని త్యజిస్తే అసలు అతను సన్మార్గం మీదే ఉన్నట్లు కాదు. ఎందుకంటే సన్మార్గం అన్న మాటలో మంచిని గురించి ఆజ్ఞాపించే చెడుల నుంచి ఆపే బాధ్యత కూడా ఉంది. మరోవైపు పై ఆయతులో అల్లాహ్ తదైతుం మీరు సన్మార్గంలో నడుస్తున్నప్పుడు అనే నియమం పెట్టాడు. దీని ద్వారా తెలిసేదేమిటంటే, మంచిని పెంచే, చెడును త్రుంచే గురుతర బాధ్యతను విస్మరించి కేవలం స్వీయ సంస్కరణకు మాత్రమే పరిమితమైపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే ప్రజలు ఈ ఆయతును అర్థం చేసుకోవడంలో పొరపడ్డారని హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హుకు తెలిసినప్పుడు, ప్రజలారా మీరు ఈ ఆయతును అన్వయింపజేయడంలో పొరపడ్డారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధిస్తుండగా నేను విన్నాను. చెడును జరుగుతుండగా ప్రజలు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తే, దాన్ని సంస్కరించే ప్రయత్నం చేయకపోతే అల్లాహ్ వారిని తన శిక్షకు గురి చేసే సమయం దగ్గర పడిందనుకోండి. ముస్నదే అహ్మద్ సంపుటి 1, తిర్మిజీ హదీస్ నెంబర్ 2178, అబూదావుద్ 4338 హదీస్. ఇంతకీ ఆ ఆయత యొక్క అసలు అర్థం ఏమిటంటే, మీరు ఎంతగా బోధపరిచినప్పటికీ జనులు మంచి వైపుకు మరలకపోతే మీకు వాటిల్లే నష్టం ఏమీ ఉండదు. మీరు మాత్రం సన్మార్గాన ఉండి చెడుల జోలికి పోకుండా ఉంటే చాలు. అయితే సమాజం నైతికంగా మరీ దిగజారిపోయి మంచిని పెంపొందించడానికి పరిస్థితులు ఏమాత్రమూ అనువుగా లేనప్పుడు, ప్రాణభయం ఉన్నప్పుడు ఈ బాధ్యతను తాత్కాలికంగా విడనాడవచ్చు. Ayat number 106. يا أيها الذين آمنوا شهادة بينكم إذا حضر أحدكم الموت